రేయ్, ట్రిప్కి పోదాం, హంపి పోదాం, శ్రీశైలం పోదాం. ఎందుకురా లోకల్లో తిరుగుదాం. బడ్జెట్ ఎంత? లో బడ్జెట్ బాబాయ్. పైసలు లేవురా. ఎట్లా పోదాం మరి? బస్కి పోదాం. పోను రాను 1500 అయిపోతుంది. అంతా గంతే అవుతుంది. నేను కార్ పట్టుకొస్తా, కార్లో పోదాం. నేను తీస్తా ఇవులా కారు. ఏం బాబాయ్ ఇంట్లో చెప్పిరా లేదా? ముందు పక్కన చాయ్ షాప్ కడ ఆపు. జల్దీగాండ్రా, 9ంటికల్లా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటకపోతే గేటేస్తాడు. పొద్దుందాకా రోడ్ మీదనే వండాలి. చాయ్ అంతా సప్పసప్పగా ఉంది, మంచిగా లేదు. ముందు వేరే కడ ఆపరా. ఇంకో 30 కిలోమీటర్స్ వెళ్తే శ్రీశైలం రీచ్ అయిపోతాం. ఇక్కడ కాటేజెస్లో స్టే చేసి రేపు పొద్దున్నే పోదాం. ఏమంటావురా? బాబాయ్ లో బడ్జెట్ ఇక్కడ. టెంపుల్ దగ్గరలో హోటల్స్ గానీ సత్రాలు గానీ ఉంటాయి. 1500లో అయిపోతుంది. సప్పుడేక డోర్మిటరీస్లో పడదాం, బందలా అయిపోతుంది. రేయ్, నేను పోయి కార్ల వంట. ఈ నైట్కి ఇక్కడే మనసుకొని బండు. ఫస్ట్ పాతాళగంగ పోదాం. ఒక 150 స్టెప్స్ ఉంటాయి అంతే. రోప్వే కూడా ఉంటది. 150 స్టెప్స్ కూడా దిగలేవరా? రూప్వే ఎందుకు, నడువు. అక్కడ చాయ్ మంచిగా దొరుకుతాయంటే పోదాం. ఎవడో 150 స్టెప్సే అన్నాడు. పైకి పోయినాక నరికేయాలాన్ని. 600 మెట్లు ఎక్కిస్తావరా? కనీసం చాయ్ కూడా లేదు ఇక్కడ. దర్శనమైతే అయిపోయింది. ఆన్ ద వేలో ఏమన్నా తినేసి మిగతావి కవర్ చేసుకుందాంపా. బాబు హై బడ్జెట్, అన్నదానం పెడతారు, అక్కడ తినేసిపోదాం. ఇక్కడ అన్నదానంలో చాయ్ ఉంటదరా? బాబాయ్ మస్తుందిగారా ఫుడ్డు. ఈ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని శ్రీశైలంలో చూడాల్సినవన్నీ కవర్ అవుతాయి. దానికి ట్రిప్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎంత అయిందని బడ్జెట్ సమావేశాలు పెడతాం. మేం లెక్క చెప్తాం, మీరు లెక్కేసి ఎంత అయిందో కామెంట్లో చెప్పండి. ఎందుకంటే లెక్కలలో మేము కొంచెం వీకు. కార్ రెంట్కి తీసుకుంటే ఇంకో 2000 ఎక్స్ట్రా అయితే చెప్పురా. టోల్స్కు 500. మా ట్రిప్ మీకు నచ్చితే ఫాలో కొట్టండి. నెక్స్ట్ ఎటు పోదామంటారు కూడా కామెంట్ చేయండి.